తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మంది నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలకు నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే చికతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతారు. మరి పుట్టినరోజుని అసలు ఎలా జరుపుకోవాలి? అదే పెద్ద పండగ అని చెప్తారు. పుట్టినరోజే అసలైన పండుగ ఒక మనిషి జీవితానికి. మరొక నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆ రోజుతోనే. మరి అసలు ఆ పుట్టినరోజుని మన శాస్త్రం ప్రకారంగా అసలు ఏ విధంగా జరుపుకోవాలి? పుట్టినరోజు అనేటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మధురమైనటువంటి రోజు. ఆ రోజంతా కూడా అసలు చెడు వినకూడదు, చెడు పనులు చేయకూడదు. ఇక ఆ రోజున అడిగిన వాళ్ళకల్లా అన్నీ కూడాను వరాలు ఇచ్చేసేస్తుంటాం. ముఖ్యంగా ఇదంతా కూడా ప్రతి వాళ్ళకి కూడా, అంటే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మధురమైన ఘట్టం ఏదై ఉంది, ప్రతి సంవత్సరం వచ్చే మధురమైన ఘట్టం ఏదయ్యానంటే గెలుపోవటంతో సంబంధం లేకుండా పుట్టినరోజు అనేటువంటి చాలా విశిష్టత. అవును, పేదవాళ్ళకైనా ధనవంతులకైనా ఆ రోజున మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు మనిషి. అయితే ఈ పుట్టినరోజు అనేటువంటి జరుపుకునే విధానం ఏదైతే ఉంటుందో చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు. ఈ బ్రిటిషర్స్ గ్రెగోరియన్ క్యాలెండర్ అనేటువంటిది రాకముందు పూర్వం పద్ధతి వేరుండేది. ఇది వచ్చిన తర్వాత మొత్తం మన సనాతన ధర్మాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించేసేసింది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తానమ్మా. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ జనవరి నెల ఏదైతే ఉన్నాయో, ఏ వారంతో స్టార్ట్ అయింది, సండేతో స్టార్ట్ అయిందా, ఏ వారంతో ఎండ్ అయింది, 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉందో, అదే 1914 సంవత్సరంలో జనవరి కూడా అలాగే ఉన్నది. అంటే మనకు ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ కరెక్ట్ గా ఉండదమ్మా. పుట్టినరోజు విషయంలో ఎందుకు ఈ విధంగా ఆచరించకూడదు? ఎందుకు డేట్ అనేటువంటిది ఎప్పుడు పనికిరాదని చెప్పడం, డేట్ అనేది తప్పు అని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తున్నాను నేను. 1914లో మొదలైనటువంటిది ఒకే రకంగా ఉన్నది. మళ్ళీ కొన్ని కారణాల వల్ల దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే స్థితి వచ్చింది. మరి ఉదాహరణకి ఫిబ్రవరి 20వ తారీఖు నాడు పుట్టారని అనుకుందాం ఎవరైనా. మళ్ళీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 20కి చేసుకోవడం అనేటువంటిది శాస్త్రబద్ధం కాదు. ఆ ఫిబ్రవరి 20వ తారీఖు నాడు పూర్వకాలంలో ఎలా ఉండేదంటే మాసము అని ఉండేది. ఫిబ్రవరి జనరల్ గా మాఘమాసంలో వస్తుంది. కాబట్టి మాఘమాసములో ఏ వారము, ఏ తిథి, ఏ నక్షత్రం ఉండగా జన్మించాడు మానవుడు. కాబట్టి ఆ విధానంగా ఆచరించడం. పూర్వకాలం నుంచి కూడా 2 విభిన్నమైనటువంటి మార్గాలలో మన పుట్టినరోజు జరుపుకునేవాళ్ళు. జన్మ తిథి ఏ రోజైందో ఆ రోజు జరుపుకోవడం ఒక పద్ధతి. జన్మ నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజు జరుపుకోవడం ఒక పద్ధతి. ఈ రెండిట్లో ఏది అత్యున్నతమైనది అని అంటే, జన్మ నక్షత్రం ఎప్పుడైతే వస్తుంది, ఉదాహరణకి మాఘమాసంలో పుట్టారు, మాఘమాసంలో స్వాతి నక్షత్రంలో ఉండగా పుట్టారు, అది ఫిబ్రవరి 20వ తారీఖు అయింది అని అనుకుందాం. కాబట్టి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు రోజున జరుపుకోవడం కరెక్ట్ కాదు. అప్పుడే రాదు కదండి. రాదు. పోనీ ఆ స్వాతి నక్షత్రం దశమి తిథితో కూడుకున్నది అని అనుకుందాం. దశమి తిథి ఉన్నప్పుడు స్వాతి నక్షత్రం ఉండదు. ఎందుకు ఇక్కడ తిథి అనేటువంటిది పనికిరాదు అని అంటే, మరణించిన తర్వాత మరణించిన వ్యక్తి ఏ తిథి రోజున చనిపోతాడో ఆ తిథి రోజునే ప్రతి సంవత్సరం కూడా పిండ ప్రదాన కార్యక్రమం. కాబట్టి పిండ ప్రదాన కార్యక్రమం జరుపుకునేటువంటిది తిథి రోజున జరుపుకోవాలి. పుట్టినరోజు జరుపుకోవాల్సినటువంటిది ఎవరైనా కానీ మాఘమాసంలో, ఉదాహరణ చెప్పాను కదా స్వాతి నక్షత్రంలో పుట్టాడని, మాఘమాసంలో, ఆ మాఘమాసంలో స్వాతి నక్షత్రం ఎప్పుడు వస్తుందో చూసుకొని అప్పుడు పుట్టినరోజు జరుపుకోవడం అనేటువంటిది ఆచారం. ఇది పైగా ఈ రోజున చాలా మంది ఫ్రెండ్స్కి అందరికి కూడా పార్టీస్ అని చాలా చేస్తుంటారు. ఇప్పుడు చాలా మంది అనేక కుటుంబాలలో పిల్లలకి సంబంధించినటువంటి సంరక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకొని మద్య మాంసాలకి పార్టీలు ఇస్తున్నారు. అంటే మనం జన్మించిన రోజున ఒక మాంసాహారం తినడం దోషము కాదు, మద్యపానం అనేటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయం, దోషం అని చెప్పట్లేదు నేను.
కానీ మన పుట్టినరోజు మనం సంతోషంగా ఉండాల్సినటువంటి రోజున ఒక జీవిని, ప్రాణిని చంపి ఆ మాంసంతో మనం భుజించడం అనేటువంటిది సరైనది కాదు. నేను చంపట్లేదు కదా, అక్కడ హోటల్ వాళ్ళు, కొట్టు వాళ్ళు ఇస్తున్నారు కదా అంటే నువ్వు తింటున్నావు కాబట్టి వాళ్ళు కారణం అయ్యారు. ఏ పని చేసినా కర్త, కారయిత్వ, ప్రేరక, అనుమోదక, ఈ నలుగురు సమభాగాలే. కాబట్టి ఎక్కువగా ఈ దోషం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి పుట్టినరోజున ఖచ్చితంగా లేచి చక్కగా కాలకృత్యాదులు తీర్చుకొని తలంటు స్నానం ఆచరించి ముందుగా తన జన్మకి కారణమైనటువంటి తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసుకోవాలి, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి. తదనంతరం దేవాలయానికి చేరుకొని దేవుని సన్నిధానంలో ఉండి కాస్త సంబంధించినటువంటి అర్చన, అభిషేకాదులు, అవకాశం ఉంటే ఆయుష్య హోమం జరుపుకోవడం చాలా, పుట్టినరోజు నాడు ఖచ్చితంగా ఆయుష్య హోమం జరుపుకోవాలి. ఇది విధానం, అది ఖచ్చితంగా. తదనంతరం తనకి చేతనైనంత శక్తి ఉన్నంత మేర అన్నదానం కానీ ఏదైనా దానాది కార్యక్రమాలు విరివిగా చేయవచ్చు. ఇవి చేసినట్లయితే ఒక సార్థకత, మనిషి మనం జీవించినందుకు ఒక సార్థకత, మనకు భగవంతుడు శక్తినిచ్చాడు, మళ్ళీ వచ్చే పుట్టినరోజు వరకు ఇంకా గొప్పగా చేయడానికి నాకు శక్తినివ్వు, ఆనందంగా గడపడానికి ఇవ్వు అని చెప్పి ఆ విధంగా భగవంతుని వేడుకోవడం అనేది ఇందులో భాగము. తప్ప ఈ విధంగా అందరూ ఆనందంగా ఈ విధంగా నూతన వస్త్రాలు ధరించి చక్కగా ఆనందంగా జరుపుకోవచ్చు. కానీ జన్మ నక్షత్రం ఏ మాసంలో పుడతారో అట్లా అని చెప్పి ఫిబ్రవరి నెలలో స్వాతి నక్షత్రం అని కాదు, మన తెలుగు సంవత్సరాల ప్రకారం మాసము ఏ మాసం అవుతుందో ఆ మాసంలో మనం ఏ నక్షత్రం రోజున పుట్టామో ఆ నక్షత్రం తెలుసుకొని ఆ నక్షత్రం రోజున ఆచరించడం అనేటువంటిది శాస్త్ర సమ్మతం అని చెప్పవచ్చు. అంటే మనం జరుపుకునే విధానం చాలా మందికి ఎక్కడ సందేహం వస్తుందంటే మా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ బ్యాంకులకి, ఆధార్కి, వీటన్నిటికి లింక్ అయి ఉన్నాయి. కానీ పండుగ జరుపుకోవడం అనేటువంటిది మన మీద ఆధారపడి మన ఇష్టం. అది మిగతా విషయాలన్నీ కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా మనం సంబంధించినటువంటిది ఇది మన ఇష్టం అమ్మా. కానీ ఇక నుంచి ఈ విధంగా చేసుకుందాం, ఇది మన శాస్త్రం చెబుతోంది కాబట్టి ఇదే ఆచారం. అవి పాటించాలి అందరం కూడా. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.